అంటే ఈ మధ్య చాలా బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే ప్రైవేట్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవట్లేదా లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ఉందంటారు? పిల్లలు యూత్ ఎక్కువ చేస్తుండ్రు. వాళ్ళు త్రిబుల్ రైడరు అలాంటివి నడిపిస్తున్నారు. కొంతమంది డ్రింక్ కూడా చేసి కూడా అది తప్పి అట్లా కూడా రోడ్డు క్రాస్ చేసే ముందు ఎవరు ఎట్నుండి వస్తున్నారో అర్థం అయితలేదు. ఆ మనుషులు ఇప్పుడు నడవాలంటే కూడా భయం అవుతుంది. ఒక బండి సందులకించి బస్సు నడుస్తుంటే కూడా ఆ బస్సుని ఏం చేస్తున్నాడు, బండి సందులకించి తీసుకొని పోతున్నాడు. ఏమన్నా కానీ అది ఆ టైం వెళ్తున్నాం అంతే, అదొకటే ఆయన ఆలోచన చేస్తున్నారు. అట్లా పబ్లిక్ నడిచే పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది, ఇటు బస్సులకు కూడా ప్రాబ్లం అవుతున్నది. మంచిగా నడిచేటోళ్ళకి కూడా ఎప్పుడు ఏమవుతుందో అర్థం అవుతలేదు. ముందటోళ్ళు మంచిగా నడిచినా కూడా ఎదుటోళ్ళు ఎప్పుడు వచ్చి కుదుతారనే భయము అట్లా కలిగింది పబ్లిక్. అలాంటి కొద్దిగా అరికట్టాలి. ప్రభుత్వాలు ఏం చేయలేవు, ఇవేం చేయలేవు, కానీ ప్రజలలోనే అటువంటి అవగాహన అనేది రావాలి. అంటే మొన్న చూసుకుంటే మన తెలంగాణలో 3 అమ్మాయిలు చచ్చిపోయిండ్రు, ఇంకా చాలా ఫ్యామిలీలకు కూడా గాయాలు అవ్వడం చనిపోవడం అట్లా అయ్యింది ఫ్యామిలీలు. ఇప్పుడేమో ఏపీలో చూసుకుంటేనేమో 13 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ బస్సు యాక్సిడెంట్స్ వల్ల. మరి ఎవరి నిర్లక్ష్యం అంటారు? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరి నిర్లక్ష్యం అంటే పాపం డ్రైవర్లు కూడా బాగానే కష్టపడుతున్నారు, కానీ పబ్లిక్ కూడా ఏమంటారు వేటకు తగ్గట్లు పబ్లిక్ ఎక్కుతుండ్రు. బస్సు తక్కువ ఉంటది, పబ్లిక్ ఎక్కువ అయిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ కంట్రోల్ కూడా అయితలేదు కదా. అట్లాంటి కొద్దిగా బస్సులు ఎక్కువ వేయాలి, పబ్లిక్ కూడా జర బాగానే ఉంటుంది.